నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. కాళీఘాట్ కోటలో సిఐడి ఆపరేషన్ దీదీకి షాక్. సువేందు మాస్టర్ మైండ్. ఆ సీక్రెట్ లాకర్లో ఏముంది? సీన్ రివర్స్. ఢిల్లీలో కాదు, కోల్కతాలోనే అభిషేక్. ఫోర్జరీ సంతకాల వెనుక ఊహించని కింగ్ పిన్. బెంగాల్ రాజకీయాల్లో పెను భూకంపం నిన్నటిదాకా ఒక లెక్క, ఇవాళ నుంచి మరో లెక్క అన్నట్లుగా మారిపోయింది కోల్కతా రాజకీయం. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ నివాసం వేదికగా నిన్నటి నుంచి సాగుతున్న హైడ్రామా ఇవాళ మైండ్ బ్లాక్ అయ్యే క్లైమాక్స్కు చేరుకుంది. ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశానికి దీదీ వెళ్లడమే ఆలస్యం. ఇటు కోల్కతాలోని ఆమె కోటపై సిఐడి పంజా విసిరింది. అంతా అనుకున్నట్లు ఇది కేవలం ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీ కేసు మాత్రమే కాదు. ఆ తనిఖీల్లో బయటపడిన ఒక సీక్రెట్ డైరీ బెంగాల్ పాలిటిక్స్ను షేక్ చేస్తుంది. మరోవైపు ఈ స్టోరీలో ఊహించిన ట్విస్ట్ ఏంటంటే, సిఐడికి దొరకకుండా ఢిల్లీలో ఉన్నాడనుకున్న మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఇక్కడే కోల్కతాలో ఉంటూ వేసిన కౌంటర్ స్కెచ్ అధికారులకే చెమటలు పట్టిస్తుంది. అసలు కోల్కతాలో ఏం జరిగింది? దీదీ ఇంట్లో దొరికిన ఆ రహస్యాలు ఏంటి? దేశ రాజకీయాల్లో ఎలాంటి బాంబు పేలపోతుంది? మమతా బెనర్జీ అరెస్టు తప్పదా? ఇప్పుడు వివరంగా చూద్దాం. బెంగాల్ సామ్రాజ్యంలో మునుపెన్నడూ లేని పొలిటికల్ వార్ కోల్కతాలోని కాళీఘాట్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మాజీ సీఎం మమతా బెనర్జీ నివాసం, అదేనండి తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంపై పక్కా సమాచారంతో సిఐడి బలగాలు ల్యాండ్ అయ్యాయి. మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఇద్దరూ ఢిల్లీలో ఉన్న సమయం చూసి కరెక్ట్ స్కెచ్తో ఎంట్రీ ఇచ్చారు అధికారులు. విషయం తెలియగానే టీఎంసీ శ్రేణులు, ఎమ్మెల్యేలు అక్కడికి పరుగులు తీశారు. ఎంపీ కళ్యాణ్ బెనర్జీ నేరుగా పోలీసులతోనే తలపడ్డారు. ఇదంతా సీఎం సువేందు అధికారి ప్రతీకార రాజకీయాలంటూ నినాదాలు చేశారు. సిఐడి లోపలికి వెళ్లకుండా ప్రాణాలకు తెగించి అడ్డుకున్నారు. కట్ చేస్తే మధ్యాహ్నానికి సీన్ పూర్తిగా మారిపోయింది. ఈసారి సిఐడి ఒంటరిగా రాలేదు. యాంటీ రైట్ స్క్వాడ్తో పాటుగా భారీగా పోలీసు బలగాలను వెంటేసుకుని వచ్చింది. అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయన్న అధికారుల వార్నింగ్తో టీఎంసీ శ్రేణులు వెనక్కి తగ్గక తప్పలేదు. సిఐడి టీం దీదీ నివాసంలోకి దూసుకెళ్లి అంగుళం జల్లెడ పట్టింది. ఈ తనిఖీల్లోనే ఎవ్వరికీ తెలియని ఒక అండర్ గ్రౌండ్ లాకర్ను సిఐడి అధికారులు బద్దలు కొట్టినట్లు సమాచారం. అందులో 58 మంది ఎమ్మెల్యేల ఫేక్ లెటర్ల ప్యాడ్స్తో పాటు సువేందు సర్కారును పడగొట్టేందుకు జరిగిన ఒక భారీ డీల్ తాలూకా పెన్ డ్రైవ్లు ఉన్నాయని సమాచారం జరుగుతుంది. ఇక సరిగ్గా అదే సమయంలో మరో టీం ఎంపీ అభిషేక్ బెనర్జీ ఆఫీస్ తలుపులు పగలగొట్టింది. ఫోర్జరీ సంతకాల కేసులో 3వ నోటీసును ఆయన టేబుల్పై అంటించి ఇవాళ సాయంత్రంలోగా హాజరు కావాల్సిందేనని డెడ్ లైన్ కూడా విధించింది. అయితే ఈ పొలిటికల్ థ్రిల్లర్లో అసలు ట్విస్ట్ ఇక్కడే దాగుంది. పార్టీ నిర్ణయించిన సోవన్ దేవ్ చటోపాధ్యాయ్ కాదని తిరుగుబాటు నేత రితబ్రత బెనర్జీకి ఎల్పీ లీడర్గా పట్టం కట్టడం వెనుక ఉన్న మాస్టర్ మైండ్ అభిషేక్ కాదని టీఎంసీలోనే ఉన్న ఒక కోవర్ట్ లీడర్ అని సిఐడి అనుమానిస్తుంది. ఆ 58 మంది ఎమ్మెల్యేల సంతకాలను ఫోర్జరీ చేసింది ఒక ఇంటర్నేషనల్ హ్యాకర్ కమ్ ఫోర్జర్ అని అతన్ని పట్టుకునేందుకే ఈ ఆకస్మిక దాడులు జరిగాయని ఇన్సైడ్ టాక్. మరి ఆ సంతకాలన్నీ పార్టీ ఆఫీసులోనే తీసుకున్నామని గతంలో అభిషేక్ ఇచ్చిన స్టేట్మెంటే ఇప్పుడు ఆయన మెడకు ఉచ్చులా బిగుస్తుంది. ఇటు కోల్కతాలో ఈ హై డ్రామా నడుస్తుండగానే అటు 24 పరగనాల జిల్లాలో టీఎంసీ కీలక నేత సబ్యసాచి దత్తాను అరెస్టు చేయడం వెనుక ఆ ఫోర్జర్ ఆచూకీ రాబట్టడమే లక్ష్యంగా సువేందు సర్కార్ పావులు కదిపినట్లు స్పష్టమవుతుంది. కానీ వేటకు వెళ్ళిన వారికే ఎదురు దెబ్బ తగిలినట్లు సిఐడి అధికారులకు ఊహించిన షాక్ తగిలింది. ఢిల్లీలో ఉన్నాడనుకున్న అభిషేక్ బెనర్జీ అర్ధరాత్రి సడన్గా కోల్కతా శివారులోని ఒక రహస్య ప్రాంతం నుంచి సోషల్ మీడియాలో లైవ్కి వచ్చారు. తన దగ్గర ఉన్న పత్రాలు బయటపడితే ప్రస్తుతం సువేందు ప్రభుత్వం కుప్పకూడుతుందని, అసలు ఫోర్జరీ చేయించింది అధికార పార్టీ నేతలేనని రివర్స్ బాంబ్ పేల్చారు. తాజా పరిణామాలతో బెంగాల్ రాజకీయాలు మరింత ఉత్కంఠంగా మారాయి. అభిషేక్ లైవ్ దెబ్బకు ఢిల్లీ నుంచి కోల్కతాకు దీదీ అత్యవసరంగా తిరుగు ప్రయాణం అయ్యారు. మరోవైపు సీఎం సువేందు అధికారి సర్కార్ మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోతుందని, తప్పు చేసిన వారు ఎవరైనా కటకటాలు లెక్క పెట్టాల్సిందేనని సవాలు విసురుతుంది. మరి డెడ్ లైన్ ముగిసేలోపు సిఐడి ముందు అభిషేక్ బెనర్జీ హాజరవుతారా? ఆయన దగ్గర ఉన్న ఆ రహస్య పత్రాలు ఏంటి? మరి దీదీ ఎంట్రీతో బెంగాల్ రాజకీయం ఎలాంటి మలుపు తిరగబోతుంది? ఒక పొలిటికల్ థ్రిల్లర్ మూవీని మించిపోతున్న ఈ డ్రామాలో నెక్స్ట్ సీన్ ఏంటో వెయిట్ అండ్ సీ అంటున్నారు అక్కడి వారు. ఏదైనప్పటికీ కూడా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి
మమతా బెనర్జీ ఇంట్లో లాకర్లు, అండర్ గ్రౌండ్లు, కీలక ఎవిడెన్సు చిక్కినట్లుగా వస్తున్న సమాచారం నేపథ్యం. అది బయట పెడితే దీదీ సామ్రాజ్యం ఇప్పటికే ఆల్మోస్ట్ కూలిపోయింది. ఇక అది కానీ బయటికి వస్తే భూస్థాపితం అవ్వడం ఖాయమంటూ వస్తున్న టాక్. మరి చూద్దాం ఆ సీక్రెట్లో ఏమి దాగుందో అని. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.